అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పండక్కి మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. మార్నింగ్ నేను లేసేటప్పటికే మా పిన్ని ఇలాగ ముగ్గులతో డెకరేషన్ చేసేసింది ఇంటిని. అండ్ ఇల్లు ఇలాగ ముగ్గులతో ఉంటే భలే ఉంటుంది. ఈ కూల్ క్లైమేట్కి ఒక చిన్న లవ్ సింబల్ ఇచ్చాను నేను. ఉగాది కదా, మా పిన్ని అమ్మవారి గుడికి వెళ్దామంది. సో పూలు కట్ట అది కోసాను. అండ్ ఫాస్ట్గా రెడీ అయిపోయి, అండ్ మా పిన్ని వాళ్ళది వచ్చి వెలగలవారి పాలెం అన్నమాట. సో బ్రిడ్జ్ కానించి వ్యూ చిన్నగా చూపిస్తున్నాను మీకు నేను. ఇక్కడ అమ్మవారు అయితే చాలా ఫేమస్. సో ఊరంతా ఒకవైపుకు ఉంది. సో మధ్యలో బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ ఎక్కి కిందకు వస్తే ఇక్కడ అమ్మవారి గుడి. ఇక్కడైతే పచ్చటి చెట్ల మధ్యలో ఉన్నారండి అమ్మవారు. గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇందుకే అమ్మవారి పేరు చెప్పలేదు కదా. అమ్మవారి పేరు వచ్చి శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారండి. మా పిన్ని అయితే ఇక్కడ నైవేద్యం పెట్టడానికి వచ్చింది. మా పిన్నే కాదండి, ఊర్లో అందరూ నైవేద్యం తీసుకొచ్చారు. నైవేద్యం చూపించేసి నా మనసులో ఉన్న కోరిక నెరవేర్చమని అమ్మవారిని నేను కోరుకున్నాను. అండ్ ఈ గుడి అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో ఎవరన్నా విజిట్ చేయాలంటే విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే మర్రి చెట్టు కూడా ఉందండి. అమ్మవారికి గుడికి ఫస్ట్ వెళ్తుండగా మనకు మర్రి చెట్టు తగులుతుంది. మర్రి చెట్టుకి కొంచెం ఎదురెళ్తేనే అమ్మవారి గుడి. అమ్మవారి గుడి ఎదురుగుండా కోనేరు ఉందండి. సో నాకు అది చూడగానే ఎందుకో కాలు కడుక్కోవాలనిపించింది. అండ్ వెంటనే దాంట్లోకి వెళ్ళిపోయాను నేను. ఇక్కడి నుంచి అమ్మవారి గుడి అయితే చిన్నగా క్లిప్ తీసాను మీకు చూపించడానికని వీడియో. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కౌటంపిల్ల కంచిపిల్ల ఇంత చూపించిందని ఉగాది పచ్చడి కూడా చూపించాలి కదా. సో అందరికీ హ్యాపీ ఉగాది.